ఇది ఏమాకో మీకు తెలుసమ్మా? ఇది ఆవాలాకు. ఆవాలాకు కర్రీ చేసుకుంటే తాలింపు సూపర్గా ఉంటుంది. ఈ ఆకు చూడండి ఎలా ఉందో, నేతాకు. ఈ ఆకు తాలింపు పెట్టుకొని ఎప్పుడు నా చిన్నప్పుడు మా మేనమామ వాయినొప్పులు రాకోకుండా, ఒళ్ళులో నీరు చేడుకోకుండా ఈ ఆకు అదే పనిగా ఉడకబెట్టి ఉప్పేసి మా మామ పిండి పెడతాన్నాడు మాకు. మా మేనమామ ఆయన లేడు, ఇప్పుడు చనిపోయినాడు. ఈ ఆకు చాలా అంటే చాలా మంచిది, ఆవాలకు. మీరు కూడా తాలింపు చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. కానీ దీన్ని తిరువాతలో అట్లే మగ్గబెడితే చేదు. అంటే అప్పుడు బాగా మా అమ్మ వాళ్ళమ్మ మా మేనమామ దీన్ని ఉడకబెట్టి పిండే మాకు బాగా పెడతాన్నారు. అట్లే ఉడకబెట్టి పెడితే చేదు ఈ ఆకు, కానీ ఒంటికి మంచిది. కానీ ఇప్పుడు మీకు ఆకు పిండి ఉడకబెట్టి చూపిస్తాను. మళ్ళా ఇంకొకసారి తిరువాతలో మగ్గబెట్టి చూపించాను. ఈ ఆకు చాలా మంచిది, ఒంటిలో నీరు చేతం పోతుంది. పెద్దోళ్ళకు మోకాళ్ళలో నీరు, ఒంటిలో నీరు ఎక్కింటుంది, బాధపడుతుంటారు కదా, ఒంటిలో నీరు బాగా పోతుంది మా ఆకు తింటే. ఇది చాలా మంచిది, ఆవాలకు. చేసి చూపిస్తాను. ఇప్పుడు గిన్నె పొయ్యి మీద పెట్టుకున్నాము మనము. ఇప్పుడు స్టవ్ వెలిగిస్తాను. దీంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకున్నాము, చాలు. ఇప్పుడు ఆకు తరిగి పెట్టుకున్నాం కదా, కడుక్కొని దీంట్లో పెట్టుకుందాము. ఇది ఆకు ఎందుకు ఉడకబెడతానంటే ఇది చేదు వస్తుంది అన్నమాట, అట్లే తాలింపులో వచ్చే ఆకు బాగా చేదు ఇది. అందుకోసము కొద్దిగా ఉప్పు సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకుందాము. ఇది చేదు వచ్చేది, అందుకోసం నేను మా అమ్మమ్మ బాగా ఈ ఆకుకూర చేసే విధానం చూసిన. నేను కూడా ఎప్పుడు చేయలేదు. మా అమ్మమ్మ చేసే విధానం చూసిన, మా మేనమామ చేసే విధానం చూసిన. అంటే మా మేనమామ ఉత్తదే ఉడకబెట్టి మాకు తినిపించన్నాడు, కానీ మా అమ్మమ్మ బాగా శనక్కాయల పొడి వేసి బాగా తిరువాత పెట్టి చేర్చనేది. ఆ విధంగా నేను చేసి చూపిస్తాను మీకు. అట్లే తిరువాతలోనే మగ్గనియాలంటే అది ఇంకొకసారి చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు మా అమ్మమ్మ చేసే విధానం నేను చూపిస్తున్నాను. ఇప్పుడు ఉడికినాక చూద్దాం. ఇప్పుడు ఆకు చూద్దాము, ఉడుకుతుందేమో. ఉడుకుతుంది ఆకు. ఇంకా కొంచెం ఉడకాల, ఇది ఉడికిపోతుంది ఒక నిమిషంలోకి. ఇప్పుడు నేను పల్లీలు తీసుకున్నాను, కొద్దిగా 4 ఒట్టిమిరపకాయలు ఉంచేసుకున్నాను. దాంట్లోకి కొంచెం ఉప్పు వేసుకున్నాను, రాళ్ళు ఉప్పే. 1 స్పూను జీలకర్ర. ఇవన్నీ వేయించుకుందాం మనము. వేయించుకున్నాక పొడి కొట్టినాక చూపించాను. శనక్కాయ పప్పులు, జీలకర్ర, ఒట్టిమిరపకాయలు అన్నీ వేయించుకున్నా కదా. ఇప్పుడు తెల్లవాయి, మీకు అప్పుడు తెల్లవాయి చెప్పలేదు, ఇప్పుడు తెల్లవాయి చెప్తున్నాను. పొట్టి తీసి అయినా వేసుకోవచ్చు, పొట్టి తీయకుండా అయినా వేసుకోవచ్చు. ఇన్ని రోట్లో వేసి దంచుకుంటున్నాను నేను. మీరు మిక్సీ ఉంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు. తాలింపు పెట్టే ఇప్పుడు ఈ పొడి వేసుకోవాలా, అప్పుడు చూద్దాం. ఇప్పుడు ఆకు పిండే విధానం, నీళ్ళు చూసాము. ఇది అట్లా పిండుకోవాలా, కనపడుతుందా? అట్లా పిండేసుకోవాలి నీళ్ళన్నీ మనం. అట్లా పిండేసుకోవాలి మనం నీళ్ళన్నీ.
ఇట్లా పిండుకోవాలి. అంటే మా అమ్మమ్మ చేసే విధానం నేను చెప్తాను మీకు. ఇట్లా పిండుకోవాలన్నమాట. మళ్ళీ పెట్టుకుని చూద్దాం. ఇప్పుడంతా వేగింది కదా, బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఎర్రగడ్డ. ఇప్పుడు మనము ఆకుకూర వేసుకున్నాము. ఆకుకూర వేసుకున్న తర్వాత కలుపుకున్నాము. తిరువాతలంతా ఆకుకూర మగ్గింది. 2 నిమిషాలు అట్లా వేయించుకుందాము ఆకుకూరలో తడిపోయిందాక. ఇప్పుడు మనము పల్లీల పొడి కొట్టి పెట్టుకుందాం కదా, పల్లీల పొడి వేసుకుందాము. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకుందాము. ఆవాలకు తాలింపు చేసే మా అమ్మమ్మ చెప్పిన విధానం చేసినాను. మీకు నచ్చితే ఇలా విధానంగా చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం.